సక్సెస్ఫుల్ అవుతుంది అని మీ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెరిగినప్పుడు మీకు ఎంత టెన్షన్ అనిపించింది అండ్ ఇది ఎంత కసితో చేశారు? ముందుగా తెలుగు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే ఈ సినిమాని ఇంత పెద్ద ట్రమండస్ హిట్ ఇచ్చిన అభిమానులకి, తెలుగు సినిమా అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలండి. మీదేమిటి కసా లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన భారమా? మీరు ఆ మాట ఈ సినిమాకి సంబంధించి యాక్చువల్లీ ముందు అసలు ఏం భయపడలేదండి. సింహాన్ని టచ్ చేస్తున్నానని నాకు ఐడియా ఉందండి. సింహాన్ని నేను కొడతా అని ఎప్పుడు ఎదురుగెళ్ళి అనకూడదండి, గెలకూడదు. కొడితే కొట్టేయాలి, లేదంటే తినేస్తామని. అది తెలుసు నాకు. ఇది మాత్రం నాకు ఐడియా ఉంది. అది ఐడియా ఉంది కాబట్టి క్లియర్గా ఓహో ఒక క్యారెక్టర్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో నా దగ్గర ఒక చిన్న కొన్ని అనుకునే ఉన్నాయి. ఇది నెక్స్ట్ బాలయ్య బాబుతో చేస్తే నేనేం చేయాలి అని ఒక గెటప్, ఎప్పుడప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి. ఇక మళ్ళీ సింహ రిపీట్ అవ్వకూడదు, ఎందుకంటే ఆ అల్టిమేట్ వెళ్ళి ఎక్కడో మైల్ స్టోన్లా కూర్చొని ఉన్నాయండి. అప్పుడప్పుడు కొన్ని కాయిన్స్ రెడీ చేస్తూ ఉన్నామండి. ఎప్పుడు బాలయ్య ఎలా మాట్లాడితే బాగుంటుంది, బాలయ్య బాబు ఒరిజినల్ క్యారెక్టర్ నాకు ఐడియా ఉందండి. ఎలా మాట్లాడతారు ఆయన అని, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, ధనమని ఇది వస్తే టక్మని అంటే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అండి. ఏదైనా ఉంటే ఎక్కువ ల్యాక్ చేయనీరు వేరే వాళ్ళని, నా దగ్గర కాదండి, వేరే వాళ్ళని ఎక్కువ ఇది కానీరు. అవన్నీ కూడా ఆయన ఒరిజినల్ లైఫ్లో ఆయన ఎలా ఇది చేస్తాడు, ఇవన్నీ కొన్ని ఇచ్చేసి మీ సపోర్ట్ ఎంత ఉండాలి అంటే ఇదిగో ఇది గెటప్స్, వీటికి ఒరిజినలే కావాలి, పెట్టుడు కానీ ఏం వద్దు. భలే చెప్పారండి, ఏం కావాలో చెప్పండి మనం చేసేద్దాం అన్నారు. అసలు ఆ రోజే కాన్ఫిడెంట్ కొట్టేసామండి. యాక్చువల్లీ జూన్లో ముహూర్తం ఓపెనింగ్ అని క్లాప్ కొట్టామండి. ఆగస్టు 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసాము. ఫిబ్రవరి షూటింగ్ అయిపోయింది. 6 monthsలో సినిమా రిలీజ్ అయిపోయిందండి. అదే టైంకి నేను ఎదుగుతుందో ఒక మంచి విలన్ కోసం ఎదుగుతూ ఉన్నానండి. ఎదుగుతూ ఎలా అని మొత్తం అందరిని, అంటే బాలయ్య బాబు లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే పాత చింతకాయ పచ్చళ్ళు కాదు, ఇంకేదో కావాలనుకున్న టైంలో అనిల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడండి. తను సజెస్ట్ చేశాడు, సార్ జగత్ బాబు గారు ఎలా ఉంటారండి అనగానే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వివేక్ అని, ధన్వంత్, తనకి ఎప్పుడు జగత్ బాబు గారితో ఉంటాడు. టక్మన్ తను పిలిచి భయ్య ఒకసారి బాబు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ ఆయన అనింది, ఎందుకు బాబు జగత్ బాబు నువ్వు ఫైర్ని అంటుకుంటున్నావు, నేను ప్లస్ అనుకుంటున్నావు, జాగ్రత్త ఏదైనా తేడా వస్తే మైనస్ అయిపోతావు అన్నాడు. అనగానే అంటే బాగా క్లోజ్ బాబు, ఎప్పుడు నా షోల్డర్ మీద చేసి మాట్లాడే తినే, ఇంకెవరు మాట్లాడరు. సింహ హిట్ తర్వాత ఫస్ట్ ఫోన్ దీని దగ్గర నుంచి వచ్చింది బాబు. ఫస్ట్ ఫోన్ చేసి అసలు నువ్వు ఎలా, నాకు అర్థం కాలేదు బాలయ్య బాబుని ఎలా చూస్తావు అనుకోలేదు అన్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్. అసలు నేను ఇప్పటివరకు చూసిన బాలయ్య బాబుని, ఇప్పుడు చూసిన బాలయ్య బాబు నేను వేరే చూశాను అన్నాడు బాబు. సో ఆ కాన్ఫిడెన్స్తో చెప్పాను, బాబు ప్లస్సా మైనసా తీసి పక్కనేస్తే నేను కొడతా, నీకెందుకు, నాది కదా, నా మీద కదా పడేది బ్లేమ్, నాకు వదిలేనన్నా. ఇంకేం మాట్లాడలేదు బాబు. సరే ఒకసారి లైన్ వింటానంతే, లైన్ విన్నానంతే, ఇంకేం. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. మీరు ముందు రిలీజ్ చేసినటువంటి యంగ్ గెటప్ లో దుబాయ్ లో చేసినటువంటి సీన్స్ అండ్ బాలయ్య బాబు సినిమాల్లో ఉండేటువంటి పాటలకు అన్నిటికంటే డిఫరెంట్ స్టెప్స్, డాన్సులు అన్ని డిఫరెంట్. టైం బాంబ్, ఇదిగోండి మా టైం బాంబ్ ఇక్కడ ఉంది. సోనల్ బొమ్మ, you're this beautiful అమ్మాయి, చక్కగా డాన్స్ చేయడం ఇది మాత్రమే కాదు. వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు డాన్స్ విత్? ట్రస్ట్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఉగాది శుభాకాంక్షలు everyone. But I have to say that working with Balia Garu was the best experience of my life. And yes, the steps were very difficult, and of course matching up to him is almost impossible. అడిగేదాన్ని అప్పుడప్పుడు తగ్గుతాను, కొంచెం నా ఎనర్జీ తగ్గిస్తానండి లెవెల్, ఆయన ఒప్పుకున్నారు తగ్గద్దు. But he is the most cooperative co-star I've ever worked with, and the most helpful, the most sensitive person I've ever met in my life. I agree with you. He really is. I mean, when I met him, when I got to know that I'm going to work with him, of course I was nervous because of the family that he belongs to, and of course he is a legend himself. Whatever I've done is because of him, because he was there to make me feel comfortable, and he never made me feel like I'm a newcomer, and you know, he never made me feel nervous, and I have to thank you for that, sir. Seriously. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐశాంతం బాగిందే, బయట చెంగు బాగుందే, బిడ్డ నడు బాగుందే, కుర్చీలలో పులుకే చూసి నాకుందే ఆగిందే, పంజాబ్
ఆర్కే బీచ్లో చేస్తున్నామండి, వైజాగ్ దగ్గర దాపగా ఒక 25 నుంచి 40,000 మంది అండి రోజు క్రౌడ్ వస్తుంది. ఒక 40,000 మంది చూస్తున్నారు అక్కడ. గుర్రం మీద చేజ్ జరుగుతుందండి. ఒక ఐస్ క్రీమ్ పార్లర్లోకి ఎంటర్ అయ్యి బొమ్మని కొట్టుకొని వచ్చేయాలి. 12 to 18 feet హైటు, 12 feet ఇది ఉంటుంది. ఏంటన్నా కొట్టేద్దాం అన్నారు. కొట్టేద్దాం అనగానే పక్కన లేచి పారిపోయారు. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. సినిమా ఇంకా సగమే అయింది బాబు. మెయిన్ ప్రాబ్లం అది. ప్రొడ్యూసర్ లేచి పారిపోయారు. రామ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కరెక్ట్గా ఆ రోజు వచ్చారు వాళ్ళంతా. వాళ్ళకి టెన్షన్ ఆఫ్ ఇండియా మొత్తం అందరూ ఇట్ట పట్టుకొని కూర్చున్నారు గుండెలు. వచ్చి బాబు ఇది ఆ గుర్రం బ్లాకీ అని చెప్పి ఒక్కసారిగా అంటే 80 to 120 kilometers అందుకుంటుంది ఒకేసారి. కానీ గుర్రానికి కానీ అక్కడ గ్లాస్ ఉందని తెలిస్తే అది కానీ అంత స్పీడ్ మీద వచ్చి బ్రేక్ కొడితే బాబు అక్కడ ఉంటాడు. ఎవరైనా లేచిపోవడం బొమ్మని పైకి, అంత స్పీడ్ మీద వచ్చి బ్రేక్ కొడితే ఆ బండి. అందుకని వెనకాల 1000 వాళ్ళ ఎరిగించామని. దర్దర్దర్దని ఆయన పేలుతూ ఉంటే బాంబులు, దాని కాన్సన్ట్రేషన్ పక్కలదు. అది మాత్రం తీసుకొని బాబు రిస్క్ జాగ్రత్త అంటే ఏం పర్లేదని అని చెప్పి వచ్చి క్లాస్ కొడితే 40,000 మంది హాఫ్ అన్ అవర్ కొట్టారు క్లాప్స్. మాన్యువల్ అలా నిలబడి చూస్తూ ఉన్నారని వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక్క పెంక్ ఇక్కడ దిగిందండి, ఉందండి పైనుంచి దిగిన ఇక్కడ తగిలిందండి దెబ్బ. బ్లడ్ బొమ్మని కొట్టుకొని వెళ్ళిపోతే ఏముందండి బ్లడ్ రాకపోతే ఇంత వచ్చింది ఏం పర్లేదన్నారు. రాకపోతే ఇంత వచ్చింది. Noah Care, very beautiful life, Himayat Nagar, Hyderabad. G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweet. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్స్ లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2,900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9885892222 8855510101. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి. విచ్చేయండి శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. లెజెండ్ ఈ ఉగాదికి వచ్చి ఇంత సంబరం చేస్తుంది. లెజెండ్ ని ఒక ఒక విజన్ మీరు ఏర్పరచుకున్నారు. సింహాన్ని సింహంలా చూపిస్తే సింహానికి ఒక మత్త గజం పోటీ వస్తే గానీ రసవత్తరంగా పోటీ ఉండదు. అలాంటి హీరో డైలాగ్ గుర్తొస్తుంది.
ఏనుగు అహం ఎక్కువ. అహం ఎక్కువ, ఏనుగుకి అహం ఎక్కువ, సింహానికి ఆకలి ఎక్కువ. పర్ఫెక్ట్ అండి, క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉన్నారు. జగపతి బాబు గారు ఎలా, హౌ డిడ్ యు రెండర్ దట్? దట్స్ నాట్ యువర్ ఆయన ఆ క్యారెక్టర్ గా పడిపోయారండి. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే పడిపోయారు ఆయన. అందుకని ఆర్టిస్ట్ అక్కడే కదండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం, వెళ్ళిపోవడం క్యారెక్టర్లో. మామూలు ఫ్యామిలీ అది కూడా స్టూడెంట్ అండి ఈ సినిమా కాదు, అది కూడా మామూలు ఫ్యామిలీ అంటున్నా. నాన్నగారు ఆర్టిస్ట్ అవుతామని వచ్చి ఇప్పుడు టీచర్ అయ్యారు. సో ఆ కొరత ఈయన తీర్చారు, వాళ్ళ నాన్న కొరత. ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారు బాగా, నిజంగా చెప్పండి, బాబు కంటే కూడా వాళ్ళ నాన్నగారితో మాకు ఎక్కువ. అవును, అదే చెప్పా, ఇంతో ఢీ కొట్టడం మామూలు విషయం కదా. డైలాగులు ఫెంటాస్టిక్ డైలాగ్స్, రెండరింగ్ అన్ని. నేను ఈ సినిమాలో పర్టికులర్గా ఐ వాజ్ స్టూడెంట్ బోత్ ఆఫ్ దెమ్. ఈయన కూడా హీ వాజ్ టీచింగ్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఫైట్లో నేను మీకు డాన్సుల్లో ఎట్టాక నాకు హీరోయిన్ లేదు, గొడవ లేదు. హీరోయిన్ ఉంది బట్ అందుకనే పక్కన ఇప్పుడు ఈఎంఐని పెట్టారు. యాక్చువల్లీ ఒక ట్రూత్ ఏంటంటే, నేను శ్రీను ఎవరికీ తెలీదు, మార్నింగ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ 3:30-4కి లేచేవాడిని. ఒక అరుపుతో, కేకతో లేచేవాడిని. లేచి బోర్మని ఏడ్చేవాడిని. బికాస్ దట్స్ నాట్ మై క్యారెక్టర్, ఈ విలన్ క్యారెక్టర్. దట్స్ నాట్ మై ఒరిజినల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేయడానికి అంటే ఒకటి తనని కంప్లీట్గా నమ్మి చేశాను సినిమా. రెండోది చేసిన తర్వాత హార్డ్ కోర్ సీన్స్ ఉంటాయి కదా, అది చూసినప్పుడు, అది చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. నైట్స్ బాగా ఇబ్బంది పడ్డా నిజం చెప్పాలంటే. అంటే ఇన్పుట్ ఆఫ్ ద ఫిల్మ్ అవుట్పుట్ ఫైనల్లీ ఫెంటాస్టిక్ అవుట్పుట్ దానివల్లే వచ్చింది, ఆ సఫరింగ్ వల్లే వచ్చింది. ఆయన దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఉంది ఈ సినిమా వల్ల. అమ్మో, ఇక విలన్ అవతారం ఎత్తారు కాబట్టి ఇంక ఇలాంటి ఎన్ని తన్నులు, ఎన్ని దెబ్బలు, ఇలాంటి వాటికి మీరు రెడీ అవుతారా ఏంటి? ఆయన దగ్గర నుంచి చదివి నేర్చుకున్నారా ఏంటి? బాగానే తన్నారు. ఐ మీన్ నాట్ రియలీ, పాప నన్ను టచ్ చేయలేదు అసలు. బట్ ఆడియన్స్ ఫ్యాన్స్ వరకు ఫీల్ అయింది, కొడక అని తిట్టినప్పుడు మాత్రం తెగ ఫీల్ అయ్యారు నన్ను. అన్నోను చేశారండి. దేర్ కమ్స్, మనకి ఎదురు బలం ఉంటేనే హీరో క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయ్యింది. హీరో ఊరికే నిలబడుతూ కూడా కాదు, అంతే కదా. ఎదుటి ఆర్టిస్ట్ కూడా నా లైఫ్లో నేను ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో దాని వస్తాను దానికి. కాదండి, ఫాదర్ మీ నాన్నగారిది కూడా అప్పుడు ఎస్వి రంగారావు పర్టికులర్గా అడిగి పెట్టుకునేవారు ఆయన. ఆయన ఉంటేనే బ్యాలెన్స్ అవుతుందని. సో సినిమా అనేది పిల్లర్స్ అండి, సాలిడ్ పిల్లర్స్ కావాలి సినిమా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. ఈ చిత్రంలో మరొక చాలా ఇంపార్టెంట్ అంటే నాయనమ్మ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వీటన్నిటికీ తోడు ఒక సిస్టర్ సెంటిమెంట్. అండ్ సితార గారు చేస్తారు. సితార గారు చేసిన క్యారెక్టర్, అక్కడ మీరు చెప్పిన ఒక డైలాగ్ అద్భుతంగా ఉందండి. టోటల్ అండి సిస్టర్ బ్రదర్స్ సెంటిమెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సినిమాలో. సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్లో ఆ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఉన్న క్యారెక్టర్స్లో కల్లా. అది నాకు అదే పిక్చర్ మన ముద్దుల మావయ్య సినిమా బ్రదర్ సిస్టర్ తర్వాత అంత ఫీల్ అయ్యి, అంటే ఒక చిన్న పిల్ల ఒక సీన్ చేసాం మనం అక్కడ. ఆవిడ నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆవిడ భర్త సరిగ్గా చూడట్లేదని తెలిసి అతను వస్తే, సమీర్ వస్తే కొడుతూ అమ్మాయితో అమ్మాయి ఇలాంటి ఆవేశం జస్ట్ అతను చూడకుండా కూడా కొడుతూ, నువ్వు మాత్రం ఆవేశపడకూడదమ్మా ఈ విషయం, నీకు అన్నయ్య ఉన్నాడు కదా మరి నీకెందుకు. అప్పుడు డైరెక్ట్ గా చెప్పారు, ఇదాన్ని చిన్న పిల్లలాగా అయిపోయాను నేను. అయిపోయి నేను చెప్తున్నాను చేసుకుంటూ వెళ్తున్నాను అక్కడ, అంటే ఇన్వాల్వ్మెంట్. ఎస్ అని ఆ తర్వాత అద్భుతమైన డైలాగ్ అక్కడ ఉంటుంది. బయటకు వచ్చి అంటాను అక్కడ అందరితో, అది వేరే ఊరు, అది వేరే ఊరు, ఇద్దరు అపోజిషన్. ఇక మా ఊరు నుంచి మావాడిని కొడతాను ఏంటనే ఊరు ప్రజలు అంటాడు. అంత అయిపోయి చివరిలో ఆడదంటే అవసరం కాదు, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అని చాలా నిర్వచన అద్భుతమైన డైలాగ్స్. నిన్ను కనడానికి అమ్మ కావాలి,
నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కానీ కడుపును పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ వీడితో చేయి కాపురం? సోనల్, మీరు ఫస్ట్ హాఫ్ లో కనిపించినటువంటి కాసేపు కనిపించిన చాలా అందంగా కనిపించారు. And you were looking very beautiful. Thank you so much. But Not in the picture, outside also she's beautiful. Thank you for that. But I think, yeah, the main credit for that, I must, thank cameraman Ram Prasad Garu. He has ఎవరు శిష్యుడు? విఎస్ఆర్ స్వామి గారి శిష్యుడు. He has really made me look so beautiful. You are beautiful. I think he's made me look even more beautiful. And of course, it's director sir's vision. And I think he gave me so much of confidence that I think that enhanced my performance. And I mean, he was very particular about my outfits and the colors that he wanted, the way he wanted my makeup, the hair. I still remember there was once that he was not happy with the costume. He cancelled the shoot. Now, I think for an actor to have a director like that is like a gift. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే, సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే, దీని బాడీ సొంపాడి చీమలెన్నంటే టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల, సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు బాబు మీ డైలాగులకి. ఆ డైలాగ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క షేడ్ లో చెప్తున్న డైలాగ్ కి పండగ చేసుకుంటున్నారు. బట్ మీ డైలాగ్ రెండిషన్ లో కూడా చిన్న చేంజ్ తీసుకొచ్చారు. మీరు చిన్న పెట్టకథతో మొదలు పెట్టారు. అంటే డైలాగ్ లో నేను మంచి సీరియస్ సీన్ అది వచ్చి కూర్చున్నాను, ఏదో సబర్ తీయాలంటగా సబర్ది అంటే నన్ను కూర్చుని అంపిద్దో, ఈయనేమో చిన్న పెట్టకథ బాబు దీనికి మీరు సమాధానం చెప్తారు, ముందు చిన్న పెట్టకథ చెప్తానని మొదలెట్టాను. ఏంటంటే ఏదో చిన్న అదే దాంట్లో నేను చెప్పింది మళ్ళీ అదే ట్రైన్ ఒకడు రైలు పట్టాలు పరిగెడుతుంటే ఎదురుకుండా ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నా ట్రైన్ నుంచి గుద్ది వెళ్ళిపోయింది, దీని ఏమంటారు రిస్క్. సరే అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను దీన్ని ఇంకో అయిపోయింది అనుకున్నా, ఒకటి అయిపోయింది ఎందుకు దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నా, ఆలోచిస్తే దీనికి దీన్ని ఇంకో రకంగా చెప్తాను, ఇంకోటి ఉందా నెక్స్ట్ స్టేషన్ అన్న ఏంటన్నాను, రైలు పట్టణంలో ఒకటి పరిగెడుతున్నాడు వెనక్కి చూసుకుంటూ, వెనక తిరిగి పరిగెడుతున్నాడు, వెనకాల ట్రైన్ వస్తుంది, వీడు పరిగెడుతున్నాడు, ట్రైన్ గుద్ది వెళ్ళిపోయింది, దీన్ని ఏమంటారన్నారు, ఇది రిస్క్ అన్నారు. ఇది బాగుంది కదండి, ఆశ్చర్యం, ఇది పెట్టండి బాగుంది, తర్వాత విషయం చెప్పారు అసలు, దాని తర్వాత పెట్ట కదా బాగుందని, దాని తర్వాత దానికి సమ్మరైజ్ చేసి చెప్పారు. అప్పుడు లేచాడు అంటారు దీంట్లో ట్రైన్ ఎవరో తెలుసా, నేనే, నాకు ఎవడు ఎదురు వచ్చినా వాడికి రిస్క్, నేను ఎవరికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్. ఈ సినిమాకి ప్రాణం డైలాగ్స్, పాటలు, ఫైట్లు, క్యారెక్టరైజేషన్స్. అంటే కథ కూడా అండి, కథలో కూడా ఏంటంటే మ్యూజిక్ ఫస్ట్ టైం మాకు కాంబినేషన్ కథ ఇందులో ఏది ఒకటి మొత్తం ఆల్ మిక్స్డ్ అండి. ఎందుకంటే చూడండి నాకు సెంటిమెంట్స్ ఉండవు, ఏముండవు అని అక్కడ అంటాడు. ఎమోషన్స్ సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను అడుగు పెట్టనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పండక్కి నిజంగా అన్ని రుచులు కలగలిపి ఒక ఫాస్ట్ నంబర్, ఒక మెలోడియస్ నంబర్, ఒక ఎమోషనల్ నంబర్ అన్ని కలిపి ఇచ్చారు. మొట్టమొదటిసారి దేవిశ్రీ ప్రసాద్ మీకు వర్క్ చేస్తారు. బాబుకు ఫస్ట్ టైం అండి, నాకు హ్యాట్రిక్ అండి. యాక్చువల్లీ అండి నాకు ఆర్ఆర్ అయిపోయిన తర్వాత బాబు పడిపోయాడు జ్వరం,
3 రోజులు అవును 52 అవర్స్ కూర్చోబెట్టాను. అలవాట్లేదు అలవాట్లేదు. దొరకకుండా పోతాడు ఈయన వెనకాల బయటికి పట్టుకుని ఎక్కడ పోతానని తీసుకొచ్చి జ్వరం అండి మొత్తం త్రోట్ గీడు మొత్తం పోయి పట్టుకుని మన సినిమా పడిపోయి వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు ఫోన్ చేసి సత్యమూర్తి గారు. మాట్లాడారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. బాగా చేయించుకున్నావయ్యా మా వాడు బాగున్నాడు. ఎంత బాగా ఇచ్చాడు నీ గొడుగు వెళ్ళేది తెచ్చావు. అవును బాబు అవును ప్యాథరిక్ సార్. అది హమ్మింగ్ తో తీశానండి. ఒక హమ్మింగ్ పెట్టి చేసామండి. దట్స్ రియల్లీ సో అలాగే రత్నం గారు అండి డైలాగ్స్ ఆ పాయింట్ ఆఫ్ నుంచి ఆయన అద్భుతమైన ఇది చేశాడు. ఒక పక్కన రామ్ జోగేష్ వచ్చి మన శాస్త్రి గారు పాటలు అన్ని. మొత్తం All songs ఆయనే. ఆల్ సాంగ్స్ ఆయనేనండి. అంటే క్యారెక్టర్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సాంగ్, శ్లోకం, అవును. అమ్మవారి శ్లోకం, అన్ని వేరియేషన్స్ అన్ని ఆయనే. అంటే ఒకలా ఉండదు. only one writer wrote all the songs. Oh, he wrote all See all the variations. lyrics. రామ్ జోగేష్ శాస్త్రి గారు. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐశాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడం బాగుందే, కుచీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే. పంజాబూరు బొమ్మల్లే బలముస్తొస్తున్నామే, మనసే ముట్టేసే మాయాజాలం చేసామే. ఓవరాల్ గా లెజెండ్ కి కావాల్సినటువంటి ఇందాక మీరు చెప్పినట్టు ఉగాది పచ్చడిలో కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని సమపాళల్లో పడితేనే ఉగాది పచ్చడి రుచిగా ఉంటుంది. మన జీవితం అలాగే ఉంటుంది. లెజెండ్ కి కావాల్సినవన్నీ పడ్డాయి. బట్ వారి కెరియర్ లో అదొక రికార్డు, అదొక మైల్ స్టోన్. అలాగా మీకు ప్రతినాయకుడిగా ఇది ఏమిటి? ఇది ఆరంభమా? హ్యాస్ ఇట్ చేంజ్డ్? కొత్త ఎప్పుడు సంవత్సరం ఎలా చెప్తా నా పుట్టినరోజు కంటే లైఫ్ లో రీబర్త్ ఎక్కువ నాకు. ఇది రీబర్త్. ఇట్స్ బిగ్ టైమ్ రీబర్త్. ఇట్స్ బిగ్ టైమ్ రీబర్త్. ఫస్ట్ డే 1230 కాల్స్ వచ్చినాయి. Wow. ఫస్ట్ టైం నాకు. అంటే నేను అలా హిట్ నా సినిమా అంటే నేను చేసిన సినిమా ఆయన సినిమా, బట్ నేను చేసిన సినిమా హిట్ విని 2-3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ ఓన్లీ లెజెండ్ సూపర్ హిట్. మామూలు హిట్ కాదు, మామూలు రెస్పాన్స్ కాదు. నాకైతే అలా ఓవర్వెల్మ్ అంటారు, పిచ్చికిపోయింది. ఏంటి కాల్స్ ఏంటి, గొడవలు ఏంటి. అండ్ ఇవాళ పొద్దున హిందీ నుంచి ఆఫర్ వచ్చింది. Wow. నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఏయ్! నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. సో ఈ పండగ మరింత ఆనందంగా జరుపుకోవడానికి మీరు ఫ్యాన్స్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ఒక విందునిచ్చారు. అంచేత శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్తగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ విజయోత్సాహాన్ని అందరం పంచుకుందాం. ఉగాది పచ్చడితో ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం.